ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు గురువు జనవరి 1వ తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు. ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక 5 నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఈ గురు రాశుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి. వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి, పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి వెళ్ళండి, లేదా రాశి తెలిసిన వారు రాశి నుంచి వెళ్ళొచ్చు. నో కన్ఫ్యూజన్స్. ఇక్కడ ఈ గురువు 6వ స్థానంలో స్ట్రైట్ అయినందుకు వృశ్చికం వారికి కలిగే ఫలితాల్లో మొట్టమొదటిగా ఈ 5 నెలల పాటు ఫైనాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఇంప్రూవ్మెంట్స్ అనేవి పెరుగుతాయి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ దీంతో పాటు మీకు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ఫలానా గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంది, లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్ రిలేటెడ్ లేదా చేస్తున్న ఉద్యోగంలో కొంత ఇంప్రూవ్మెంట్స్, ఇటువంటి విషయాలకు కూడా బాగుంటుంది. వివాహ సంబంధించినటువంటి విషయంలో చిన్న చిన్న గొడవలు కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, అవి కూడా కొంతవరకు సమసిపోతాయి. అలాగే ఇక్కడ ఈ టైంలో మాత్రం కాస్త 4వ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఈ గురువు యొక్క ట్రైనల్ కాంబినేషన్స్ అంటూ ఉంటారు. ఈ టైంలో కొంచెం మరి గురువు ఎప్పుడూ అన్ని గ్రహాలు అంతా మంచి చేస్తుందా అండి, ఏదైనా ఒక ఆస్పెక్ట్లో దాని యొక్క ప్రభావం కూడా నెగటివ్ కోణంలో చూపిస్తుంది కదా అని అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చే రిజల్ట్ వెరీ క్లియర్లీ మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది మాత్రం ఇక్కడ సూచిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గురు రాశుల్లో ఉండే రాహువుని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. రాహు పంచమంలో ఉన్నప్పుడు రాజకీయ పరంగా మంచి గ్రోత్ ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే గురు చండాల యోగం, గురువు గురించే మాట్లాడుకున్నాము, గురు రాశులను కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా వ్యాపారపరంగా కొన్ని రీసెర్చ్ సహజంగానే వృశ్చిక రాశిని కానీ, వృశ్చిక లగ్నాన్ని కానీ, లేదా కుంభరాశిని కానీ, కుంభ లగ్నాన్ని కానీ, అష్టమ స్థానాన్ని కానీ మనం రీసెర్చ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. అంటే ఆ కాంబినేషన్ ఉంటుంది దాని, అంటే ఆ శక్తి ఉంటుంది దానికి. కాబట్టి మీకు ఇక్కడ లాభకేతువు ఎవరైతే ఉన్నారో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, ఇది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్లో మీకు చూసుకున్నట్లయితే ఇది లాభంలో ఉన్నటువంటి గ్రహం వ్యాపారం మీద కొన్ని ఆగుతూ లాభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అయితే మరి మీకు పూర్తిగా లాభం రావాలి అంటే మీరు ఈ యొక్క గురుచండాల యోగ ప్రభావాన్ని, అదేవిధంగా ధన సంబంధించిన యోగంలో చక్కటి ఫలితాలని, పూర్తి లాభాలని మాత్రం మే తర్వాత చూస్తారు. మే వరకు ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది.
అయితే ఇక్కడ ఆలోచనా స్థానంలో గురుచండాల యోగం ఏర్పడింది కాబట్టి ఒక్కొక్కసారి అనవసరంగా ఏదో అయిపోతుందేమో అని ఒక డిఫరెంట్ ఆలోచనలు మిమ్మల్ని కలవపరుస్తుంటాయి. కాబట్టి పంచమ రాహు ఇమాజినేషన్ ఎక్కువగా ఇస్తుంటాడు కాబట్టి ఇమాజినేషన్స్ వరల్డ్లో ఉండకండి దయచేసి. మీరు ఇది ఎంతవరకు నిజం, నేను అనవసరంగా ఓవర్గా థింక్ చేస్తున్నానా, లేకపోతే తక్కువగా అంచనా వేస్తున్నానా, ఎక్కువగా అంచనా వేస్తున్నానా, నిజమేమిటనే దాని మీద ఉండండి. ఈ నిజాన్ని చెప్పేది మీ ఆలోచనకి సరైనటువంటి అవగాహనని ఇచ్చేటువంటిది దుర్గా అమ్మవారు ఇస్తుంది. కాబట్టి దుర్గా ఆరాధన వదలకండి, పితృదేవత ఆరాధన వదలకండి. ప్రతి లాభం వచ్చిన మనం ఒక చిన్న షాపే ఉందనుకుందాం, ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మడంలో 10 రూపాయలు మిగిలే, గణపతి నీ యొక్క అనుగ్రహం వల్లే కలిగింది అనుకోండి. అదేవిధంగా లేదా పెద్ద బిజినెస్ చేస్తున్నాం, ఒక పెద్ద కొన్ని 100 కోట్ల డీల్ ఉంది, ఏదో ఒక లాభం వచ్చింది, అందులో స్వామి నీ అనుగ్రహం ద్వారా వచ్చింది అనుకోండి. దాన్ని ఏమవుతుందంటే నెక్స్ట్ లాభం మీ యొక్క ఫ్యూచర్లో ఇంకా లాభాలు సంపాదించడానికి మంచి స్కోప్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఇలా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు, రాహు మీనంలో ఉన్నందుకు, కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే, కొత్త వైరస్లు ఏదో విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని. ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు, స్ట్రైట్ జనవరి 1 నుంచి అవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక 3 ఏళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ ఆర్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందిని ఇస్తుంది, కొద్దిగా, ఎక్కువ కాదు. అప్పట్లో మొత్తం మూసేసుకొని నెలల తరబడి ఇంట్లో ఉండడం, అన్నీ బంద్ అయిపోవడం, అసలు రోడ్డు మీద తిరగకపోవడం అట్లా ఏం కాదు. కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది. ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం. వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి. ఎప్పుడైతే జనవరి 15 వస్తుందో, 1వ తేదీ వస్తుందో, మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి 1వ తేదీ వస్తుందో, అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగతి ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి. కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా, అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా, అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి. ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ 14వ తేదీ బయటకు వస్తాడు ఆయన. కాబట్టి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి. ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే 3 ఏళ్ల క్రితం వచ్చింది, ఇది ఒక 10 ఏళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ. ఇది ఒక 10 ఇయర్స్ జర్నీ చెప్పాలంటే. ఈ 10 ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది, విజృంభిస్తుంది, ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ పోతుంది, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంకొక 7 ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే. 7 ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక 4 ఇయర్స్ అనుకోండి ఇంక బలంగా. అంటే కాబట్టి ఏంటి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ, రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది. దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం. దేశకాల పరిస్థితుల్లో చూడండి, రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు. గురు చండాల యోగము. ఎప్పుడైతే ఈ గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి, గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల, అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా. ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ 1, ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు. గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు, పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు, ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాయర్లు, జడ్జిలు, ఈ లాయర్లు జడ్జిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీచర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు, కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు. ఎందుకంటే ఈ గురు రాశుల్లో రాహు ఉన్నాడు. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది బాగా అర్థం చేసుకోండి.
కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మరి గురువు అంటే కేవలం వీళ్ళేనండి, మిగతా మనుషులు కాదు అంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు. ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది. అందుకే చూడండి, ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు. అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు, అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి, అసలు దీని నుంచి బయటపడడం ఎట్లాగా, ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది? అలాగే కేతు 6లో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే, కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశకాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు, మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌస్లో ఉన్నాడు కేతు వెళ్ళి, కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి. ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్టెబిలిటీగా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి. అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే చండిని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలట ఈ కలియుగంలో. అంటే గణపతి యొక్క ఆరాధన, అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్నారు చూసారా, ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు. అంటే ఏమీ లేదండి, చేయడం ఆరాధన చేయడం. చాలామంది అన్నారు ఏమండి ఆరాధన అన్నారు, ఏం చేయాలి? ఎందుకంటే నార్మల్గా ఉండే లేమ్యాన్కి అర్థం కాదు ఆరాధన అంటే. సింపుల్గా ఏం లేదు, మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి. లేదా ఉదయం పూట చక్కగా 10 నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపతయే నమః అనుకుంటే అక్షింతలు వేయండి, గణపతి దగ్గర సరిపోతుంది. చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి, దాని అర్థం తెలుసుకోండి. అసలు చండీ పారాయణం అంటాం కదా, చండీ పారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది దానికి. యూట్యూబ్లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి, అది వినండి. వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్ళాల్సింది మనం బయటపడిపోతాం. ఇది ఖచ్చితంగా చేయండి. దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి, గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు. మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. శ్రీమాత్రే నమః.